Hey guys, welcome back to another video. It is very useful. ఇది చాలా యూస్ఫుల్ అండి. ఇది ఒక ఏంటబ్బా లిక్విడ్ అని చూస్తున్నారా, ఇది ఏం లేదండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న డిస్ఇన్ఫెక్టెంట్ అనమాట. ఫ్లోర్ క్లీనింగ్కి, కిచెన్ క్లీనింగ్కి అండ్ ప్లాంట్స్కి యూజ్ అవ్వే బయో ఎంజైమ్. సో బయో ఎంజైమ్ గురించి ఈరోజు తెలుసుకుందాము. నేను చేశాను, ఆల్రెడీ వాడుతున్నాను. సో ఇదిగోండి బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కదా, డిస్పోజల్ బాటిల్స్లోకి. ఇదంతా కిచెన్ వేస్ట్తో ప్రిపేర్ అయిందనమాట, చేసుకున్నాము. ఇదేంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు, ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు, అలానే ఉంటుంది పాడవకుండా. అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇది ఏంటంటే బయో ఎంజైమ్, ఆరెంజ్ బయో ఎంజైమ్ అనమాట. ఆరెంజ్ పీల్స్తో నేను చేసుకున్నాను. ఫ్లోర్ క్లీనింగ్కి మనకు సిట్రిక్ ఫ్రూట్స్ అయితే బాగుంటుంది, జిడ్డు అది ఉండదు. కిచెన్ స్లాబ్ అది జిడ్డు ఉంటుంది కదా, సో సిట్రిక్ ఫ్రూట్స్తో చేసిన బయో ఎంజైమ్ అయితే మనకి మంచిగా షైనింగ్ వస్తుంది, జిడ్డు అది పోతుంది. సో ఇలా పీల్స్ చూసారా కింద ఉండిపోయి, నేను అంతా ఫిల్టర్ చేసేసుకున్నాను. కింద ఎక్స్ట్రాక్ట్ అంతా ఉండిపోయిందనమాట. సో ఇది ఏంటంటే మనకి 1.5 months to 2 months మనకి టైం పడుతుందండి ప్రిపేర్ అవ్వడానికి. వన్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇది మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు, ఎన్ని రోజులైనా మనం ఇంట్లో పెట్టేసుకోవచ్చు, పాడవకుండా ఉంటుంది మన యూజ్ బట్టి. సో ఇదిగోండి, ఈ బాటిల్లో నేను ప్రిపేర్ చేసుకున్నాను. బిఫోర్ 2 months అంటే బిఫోర్ 3 months అయిపోతుంది. సో దీన్ని స్టిక్కర్ పెట్టని చూసారా, 6th October 2023 ఆ రోజు నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆఫ్టర్ 2 months ఇట్ ఈస్ రెడీ. బాటిల్ ఫుల్గా ఉండదండి, కొంచెం కొంచెం వాడేసరికి అవుతుంది. సో ఇది ఎలా రెడీ అయిపోయిందని మనకు తెలుస్తుందంటే, ఇలా పీల్స్ అన్నీ కింద సెటిల్ అయిపోతాయి. మనకి లిక్విడ్ అంతా పైకి వచ్చేసి నీట్గా పీల్స్ అన్నీ కింద సెటిల్ అయిపోతాయి. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను, చూడండి అండ్ వన్స్ ట్రై కూడా చేయండి. దీస్ ఆర్ ద వేస్ ఫర్ సస్టైనబుల్ లైఫ్. సో మన అర్త్ని సేవ్ చేయడానికి మనం వంతు చేయాలి కదా ఎంతో కొంత. సో దిస్ ఈజ్ అ స్మాల్ ట్రై ఫ్రమ్ అవర్ కిచెన్. సో ఈ రెసిపీ చూడండి ఒకసారి ఎలా చేయాలో. దీని ప్రాసెస్ ఒకసారి చాలా ఈజీ ప్రాసెస్ అండి, చూసేయండి, చూసి నేర్చుకోండి. మీరు కూడా మీ హౌస్లో ట్రై చేయండి. ఇది నార్మల్గా మనం లైజర్ ఎలా వాడతామో అలానే వాడుకోవచ్చండి. ఫ్లోర్ క్లీనింగ్కి 1/2 bucket వాటర్లో 1 cup వేసుకుంటే సరిపోతుంది. ఇది కాన్సన్ట్రేటెడ్ అనమాట, సో డైల్యూట్ చేసుకునే వేసుకోవాలి. అండ్ ప్లాంట్స్కి కూడా 10 mlకి 100 ml కలపాలండి వాటర్. సో అలా కలిపేసి ప్లాంట్స్కి స్ప్రే చేస్తే ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి, పెస్ట్ అది పట్టుకుంటా. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ప్రిపేర్ చేద్దామని మీకు చూపిస్తున్నానండి. సో దీనికోసం ఒక ప్లాస్టిక్ డబ్బా ఇలాంటిది, వైడ్ క్యాప్ ఉంటే బెటర్ వేసుకోవడానికి, మీకు టైట్ ఉండాలి, ఎయిర్ టైట్ ఉండాలి ఇది. అండ్ ఏమంటే పీల్స్, ఆరెంజెస్ ఇంకా బనానాస్ 2 ఉంటే అది కూడా ఉంచాను. ఆరెంజెస్ పీల్స్ అనమాట. అండ్ బెల్లం, ఈ 3 ఉండాలి. అండ్ వాటర్ వేసుకోవడానికి వాటర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి పీల్స్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి, సో దట్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. పెద్ద ముక్కలు అయితే మనకి కొంచెం టైం పడుతుంది. సో ఇది ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్ అయితే మనకి ఫ్లోర్ క్లీనింగ్కి బాగుంటాయండి, ఎందుకంటే మంచి లెమన్ వాసన, ఆరెంజ్ వాసన వస్తాయి కదా, సో బాగుంటుంది, మనకి మంచి స్మెల్ వస్తుంది. అండ్ కెమికల్ ఫ్రూట్ దట్టు ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి పీసెస్ అన్నీ. బనానాస్ అండి, బనానాస్ కూడా నేను చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం మగ్గిపోయినాయి, బాగా మెత్తగా అయిపోయినాయి, సో తిన్నారు కదా. సో ఇవి ఇందులో వేసేసుకుంటాను. ఓకే, ఇవి రెడీ. ఇప్పుడు ఏంటంటే దీనికి ఎప్పుడు 1:3:10 రేషియో ఉండాలండి. ఏంటంటే 1 బెల్లం ఉండాలి, 1 cup బెల్లం అయితే ఇది మెల్ట్ అయిపోతుందండి. దాని తర్వాత మనకి పీసెస్ చేయవసరం లేదు. ఇది వేసేస్తున్నాను ఇందులో. ఇందులో వేసేసుకొని ఈ పీల్స్ కూడా 3 బౌల్స్ వేస్తాను దీంట్లో.
కప్స్ వేస్తున్నాను. త్రీ కప్స్ వేసేసాక ఇందులో వాటర్ వేసుకోవాలి. ఫిల్ అయిన తర్వాత 3-4 మాత్రం గ్యాప్ ఉండాలండి. ఇది ఏంటంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది తర్వాత, ఆ గ్యాస్ పోవడానికని మాత్రం గ్యాప్ ఉండాలి. ఇందులో మనం ఏం చేద్దామంటే ఫాస్ట్ చేయడానికి కొంచెం మన దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి బయో ఎంజైమ్ ఉంది కదా, ఇది కొంచెం వేస్తాం. ఇది కొంచెం వేసుకోవచ్చు. తర్వాత ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఇంకా నేను మిక్సీ పట్టలేదండి. మిక్సీ పట్టాక మిక్సీ పట్టేస్తే ఆ పేస్ట్ కొంచెం ఒక 2 స్పూన్స్ ఇదిగోండి, ఇది వేసేస్తున్నాను. మంచి ఇప్పుడు వచ్చింది. ఇది వేసుకొని క్యాప్ పెట్టడం అంతే. ఇది బయో ఎంజైమ్ ప్రిపేర్ అవుతుంది. ఫర్ 1.5 month టైం పడుతుందండి దీనికి. యాక్చువల్లీ 2 months టైం పడుతుంది ఫస్ట్ బ్యాచ్ అయితే. బట్ ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసిన బయో ఎంజైమ్ వేసాం కాబట్టి ఇది 1 month 1.5 monthలో మనకి ప్రిపేర్ అయిపోతుంది. ప్రతిరోజు మనం మార్నింగ్ ఫర్ 1 month మనం ఏం చేయాలంటే మార్నింగ్ ఇది క్యాప్ ఇలా ఓపెన్ చేయాలి. ఆ గ్యాస్ అంతా పోవడానికి వీలుంటే ఇలా కలిపేసుకోవాలి. లేదు మనకు వీలు పడదు అంటే జస్ట్ క్యాప్ ఇలా ఓపెన్ చేసి ప్రతిరోజు ఇలా క్యాప్ ఓపెన్ చేయాలి, మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవడమే. ఫర్ 1 month ప్రతిరోజు చేయాలండి ఇది ఇలా చేసి. ఆఫ్టర్ 1 ఇప్పుడు ఇగో చూసారా పీల్స్ అన్నీ పైన ఉన్నాయి కదా, సో ఇవన్నీ కింద సెటిల్ అయిపోతే మనకి ఇది ప్రిపేర్ అయినట్టు. దీనిలాగా ఇలా 2 months టైం పడుతుందండి దీనికి. ఇక్కడ మనం డేట్ రాసేసుకుంటే ఈరోజు డేట్ రాసేసుకొని ఫర్ 2 months మనం పక్కన పెట్టాలి. బాల్కనీలో ఎక్కడైనా పెట్టేసుకుంటే మనకి ఇది ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత మనం ఇది ఫ్లోర్ క్లీనింగ్కి వాడుకోవచ్చు. దట్ అంటిల్ ఇది మనకి యూజ్ అవుతుంది కదా, ఇది సరిపోతుంది. దీని తర్వాత ఇది ఓకే. మీరు కూడా ట్రై చేయండి. సో ఇందాక రెసిడ్యూ మిగిలింది కదా, అది దాన్ని మిక్స్ అయ్యి పట్టుకుందాం అని చెప్పాను కదండి. సో ఇదిగోండి అవన్నీ తీసేసి బాటిల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ పట్టేసుకున్నాను అండ్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నాను. ఇదేంటంటే మనకి ప్రతిసారి చేసేటప్పుడు యాజ్ ఎ క్యాటలిస్ట్గా యూజ్ అవుతుంది. ఆ బయో ఎంజైమ్ అయ్యే ప్రాసెస్ని ఫాస్టర్ చేస్తుంది అనమాట. 2 months పట్టేది 1 monthలోనే అయిపోతుంది మనకి ఆల్రెడీ యాడ్ చేస్తే. సో ఇప్పుడు చేసిన బ్యాచ్కి నేను స్టిక్కర్ వేసేసుకుంటున్నానండి. ఈరోజు డేట్ యాక్చువల్లీ నిన్న చేశాను. సో నిన్న డేట్ 31st Jan, అది డేట్ నేను స్టిక్కర్ చేసేసుకున్నాను. ఇదేం లేదండి, ప్రతిరోజు మనం మార్నింగ్ ఏం చేయాలంటే క్యాప్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ టైట్ చేసేసుకోవడమే. అదంతే చేయాలి. అదే మనకి కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. అది గ్యాస్ అనేది ప్రిపేర్ అయ్యి సో అది రిలీజ్ చేసేయాలన్నమాట. క్యాప్ ఓపెన్ చేసి గ్యాస్ అనేది రిలీజ్ చేసేయాలి. సో ఇదిగోండి ఒక 1 స్పూన్లో మిక్స్ చేసేసుకున్నాను ఫర్ ద ప్రాసెస్ ఫాస్టింగ్ చేయడానికి. సో ఈసారి బాగా ఫాస్ట్గా అయిపోతుంది, 1 monthలోనే అయిపోతుంది. ఇలా బాల్కనీలో కార్నర్లో పెట్టేసుకున్నాను. కొంచెం సన్లైట్ అది తగిలినా పర్వాలేదు, ఇలా పెట్టేసుకోవాలి. అండ్ రోజు మార్నింగ్ క్యాప్ లిడ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ టైట్ చేసుకోవడమే. ఇదిగోండి చూసారా ఎంత నీట్గా ఉందో. దాంతో క్లీన్ చేసుకుంటే అసలు జిడ్డు అనేది ఉండదు మనకి, మంచిగా షైనింగ్గా ఉంటుంది. ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది చూసారా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.